హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ప్రీ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఎన్టీఏ వాళ్ళు 2 పబ్లిక్ నోటీసెస్ రిలీజ్ చేశారు జూన్ 18వ తారీఖున. ఈ 2 నోటిఫికేషన్స్ ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 నోటిఫికేషన్స్ లో ఫస్ట్ ది డ్రెస్ కోడ్ అండ్ పర్మిసిబుల్ ఐటమ్స్ గురించి చెప్పినటువంటి నోటిఫికేషన్. అలాగే సెకండ్ నోటిఫికేషన్ వచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అండ్ ఎక్సెప్షన్ ప్రోటోకాల్. ఈ 2 పబ్లిక్ నోటీసెస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఈ ఫస్ట్ పబ్లిక్ నోటీస్ లో డ్రెస్ కోడ్ అండ్ పర్మిసిబుల్ ఐటమ్స్ గురించి పబ్లిక్ నోటీస్. దీనిలో వీళ్ళు చెప్తున్నటువంటి విషయము, మీరు జూన్ 21వ తారీఖు ఎగ్జామినేషన్ హాల్ కు వెళ్ళేటప్పుడు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మీరే తీసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. వాటర్ బాటిల్ కలర్ది ఏమీ తీసుకుని వెళ్ళకూడదు, అంటే వాటర్ కనిపిస్తూ ఉండాలి. అంటే జస్ట్ యాక్వాఫినా, బిస్లరీ ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని వెళ్ళండి. దాని మీద ఎటువంటి ర్యాపర్స్, స్టిక్కర్స్, పేపర్లు, లెటర్స్, పెయింట్స్ ఏమీ ఉండకూడదు, తెలుసు కదా. అలాగే సెకండ్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంతకు ముందు అయితే ఎలా చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి స్టూడెంట్స్ కి కొంచెం బెనిఫిట్ గా ఉండేలాగా, స్టూడెంట్స్ కి కొంత వీళ్ళు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రూల్ ని కొంచెం వీళ్ళు రిలాక్స్ చేస్తూ అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే ఆధార్ కార్డు, ఇవి మీరు ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తారు. వాటిని విడిగా పట్టుకుంటే తడిసిపోతాయి అనే ఉద్దేశంతో, అవి డ్యామేజ్ అవుతాయేమో వర్షాకాలం కాబట్టి అనే ఉద్దేశంతో వీళ్ళు ఫస్ట్ టైం ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పౌచెస్ ని అలో చేస్తున్నారు. దానిలో మీరు అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే ఐడి ప్రూఫ్ ఒరిజినల్, ఆధార్ కార్డు, ఒకవేళ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్ ఉంటే పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా మీరు ఆ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పౌచ్ లో పెట్టుకొని వెళ్ళాలి. అంటే కనిపిస్తూ ఉండాలి మీకు ఆ పేపర్లన్నీ కూడా బయటికి. అర్థమైంది కదా. అవన్నీ కూడా అక్కడే ఎగ్జామ్ గేట్ దగ్గర ఒక్కొక్కటి అంటే విడిగా తీసి చూసి చెక్ చేసి పంపిస్తారు మిమ్మల్ని. కాకపోతే వర్షాకాలం కాబట్టి ఈ సంవత్సరం మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వీళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, అంటే రిలీజియస్ కు సంబంధించినటువంటి ఎటువంటి ఐటమ్స్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఏది కూడా మీరు ధరించకూడదు, తీసుకొని వెళ్ళకూడదు. అంటే ఒకవేళ ఎవరైనా సరే డ్రెస్ కోడ్ మేము రిలీజియస్ ది ఫాలో అవుతాము అని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో కానీ ఇచ్చుంటే, వాళ్ళు 1 గంట ముందు వెళ్ళి అక్కడ గేట్ దగ్గర వాళ్ళకి చెప్పాలి ముందుగా, మేము అప్లికేషన్ లో డ్రెస్ కోడ్ ఇలా ధరిస్తాము అని చెప్పి మేము ముందుగానే ఎస్ అనే ఆప్షన్ ఇచ్చాము, కాబట్టి మమ్మల్ని ఎలో చేయండి. గంట ముందు అంటే మీరు 11 o'clock ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళాలి అయితే మీరు ఇంకా ముందే వెళ్ళాలి. అంటే 10-10:30 కల్లా మీరు ఎగ్జామ్ గేట్ దగ్గర ఉంటేనే వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని అప్పుడు ఎలో చేస్తారు. అంటే బేసిక్ గా ఇలాంటి ప్రాబ్లం ఎవరికి ఉంటుంది అంటే, ముస్లిమ్స్ లేదా సిఖ్స్, బుద్ధిస్ట్ ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కానీ, ఇలాంటి రిలీజియస్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వాలి. అంతేకాదు వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు, మీరు కోఆపరేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్, స్టూడెంట్ ధరించేటువంటి డ్రెస్ ఎలా ఉండాలి అంటే చాలా లైట్ క్లోతింగ్ ఉండాలి. అంటే జస్ట్ సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక నైట్ డ్రెస్ వేసుకుని వెళ్తే ఎలా వెళ్తారో అలా వెళ్ళండి బెస్ట్. ఇంకా ఎలా ఉండాలి, ఈ డ్రెస్ ఓకేనా, ఆ డ్రెస్ ఓకేనా ఇలా అడగొద్దు దయచేసి. ఆల్రెడీ మేము 3వ తారీఖు ఒక ఎగ్జామ్ రాశారు, ఐడియా ఉంది. కాబట్టి మరలా దీని గురించి ఎక్కువగా డిస్కషన్ అనవసరం అనుకుంటున్నాను. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఆ ఒక్క రోజు నైట్ డ్రెస్ వేసుకుని వెళ్తే బెటర్, సింపుల్ గా. ఓకే. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎక్కడ కూడా మెటాలిక్ ఐటమ్ అనేది, మెటాలిక్ స్ట్రిప్స్ కానీ, బెల్ట్స్ కానీ, జిప్స్ కానీ, హుక్స్ కానీ ఏమీ ఉండకూడదు. అది మాత్రం కేరింగ్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్, లో హీల్డ్ ఫుట్వేర్. మీరు వేసుకున్నటువంటి చెప్పులు కూడా స్లిప్పర్స్ వేసుకుని వెళ్తే బెటర్. ఇంకా హీల్స్, మెటల్స్ ఉన్నవి చెప్పల్స్ ఇలాంటివి ఏది కూడా, షూస్ కానీ ఏమీ వేసుకుని వెళ్ళకూడదు. సింపుల్ గా స్లిప్పర్స్ వేసుకుని వెళ్ళండి. క్లియర్. నెక్స్ట్, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏది కూడా తీసుకుని వెళ్ళకూడదు. ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్, బ్లూటూత్ యాక్సెసరీస్, ఇయర్ ఫోన్స్, ఇక ఏది కూడా అండి ఎక్సెప్ట్ అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అంటే ఆధార్ కార్డు, ఒకవేళ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్, అలాగే వీటితో పాటు ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అంతే మీరు తీసుకుని వెళ్లాల్సింది. ఇక మిగతావి ఏమి తీసుకుని వెళ్ళకూడదు. ఒంటి మీద ఏది కూడా, అంటే మీరు ధరించేటువంటి దుస్తులు తప్ప మిగతావి ఏది కూడా పెట్టుకోకూడదు. ఆర్నమెంట్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, లేకపోతే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, లేదా చేతికి ఫింగర్ రింగ్స్. చేతికి మీరు గోల్డ్ రింగ్ పెట్టుకున్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తీస్తారు. ఒకవేళ టైట్ గా ఉంది అనుకోండి విరిచేస్తారు, కానీ అక్కడ ఎటువంటి కటింగ్ టూల్స్ వాళ్ళ దగ్గర ఉండవు. చాలా హార్డ్ గా, చాలా హార్ష్ గా వాళ్ళు కట్ చేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ముందుగానే మీరు ఇంటి దగ్గర అవన్నీ తీసేసి వెళ్ళండి. అలాగే
ఎటువంటి మెటాలిక్ ఐటమ్స్ కూడా ఉండకూడదు. అర్థమైంది కదా? అంతేకాదండి, ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చి స్టూడెంట్ ని వాళ్ళు అంటే మేము వెరిఫై చేస్తాం, మిమ్మల్ని చెక్ చేయాలి అంటే కోఆపరేట్ చేయండి, సింపుల్. అంతేగాని ఎందుకు మీరు మమ్మల్ని చెక్ చేస్తున్నారు వాళ్ళతో వాదన పెట్టుకోవద్దు. ఇది పేరెంట్స్ పిల్లలకి చెప్పండి. స్మూత్ గా ఎగ్జామినేషన్ కి వెళ్ళాలి అంటే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా స్టూడెంట్ లోపలికి వెళ్ళేలా చూసుకోండి. ఓకే, నెక్స్ట్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలియజేయబోతున్నాను. అడ్మిట్ కార్డుని తీసుకుని వెళ్ళేటప్పుడు పర్టికులర్ గా ఈ సంవత్సరం మనకి రెండోసారి ఎగ్జామ్ జరుగుతుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అందరూ కూడా ఇప్పటికే రీనీట్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డు, దాని మీద June 21 అనుకున్నటువంటి అడ్మిట్ కార్డు మీరు రెడీ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు పొరపాటున ఓల్డ్ అడ్మిట్ కార్డు తీసుకొని పెడతారేమో చూసుకోండి. అందుకని మీ ఇంటిలో కానీ ఓల్డ్ అడ్మిట్ కార్డు ఉంటే దాన్ని కట్ చేసి చింపేసి డస్ట్బిన్ లో పడేసేయండి. సింపుల్ గా చెప్పాలంటే అసలు అది ఉంచొద్దు. ఎందుకంటే అనవసరంగా కన్ఫ్యూషన్ లో పొరపాటున లాస్ట్ లో హడావుడిలో వెళ్ళేటప్పుడు ఓల్డ్ అడ్మిట్ కార్డు గా తీసుకొని పెడితే మిమ్మల్ని ఎలవ చెయ్యరు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ మారింది, అలాగే నీట్ రోల్ నెంబర్ కూడా మారింది. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. మీరు తీసుకునేటువంటి అడ్మిట్ కార్డు June 21 ఉన్నటువంటి అడ్మిట్ కార్డేనా కాదా. అంతేకాదండి, ఎగ్జామ్ సెంటర్ కూడా ఒక రోజు ముందుగా వెళ్ళి చెక్ చేసుకుని రండి. పేరెంట్స్ ఎంత టైం పడుతుంది, రూట్ ఎలా ఉంటుంది, ఒకవేళ వర్షం పడితే ఎంత టైం పట్టచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది కదా? ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మధ్యాహ్నం 11 గంటలకి ఎగ్జామినేషన్ హాల్ గేట్ దగ్గర ఉండేలాగా చూడండి. ఇంటి పక్కన సెంటర్ ఉన్నా సరే ఎగ్జామ్ సెంటర్ గేట్ దగ్గరే ఉండండి. వెళ్ళి సింపుల్ గా చెప్పాలంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ఉండాల్సిందే. దాన్ని బట్టి మీరు ఎన్నింటికి బయలుదేరితే 11 గంటలకు రీచ్ అవుతారో చూసుకోండి. పర్టికులర్ గా ఇది రైనీ సీజన్ కాబట్టి కనీసం ఒక 2 అంబ్రెల్లాస్ అంటే గొడుగులు తీసుకుని వెళ్ళండి ఖచ్చితంగా. అంతేకాదు, అక్కడ ఒకవేళ వెయిట్ చేయాల్సి వస్తే కూర్చోడానికి కూడా మీరు ఏదైనా మ్యాట్ లాంటిది, వాటర్ బాటిల్స్, పిల్లలకి ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఇవి ముందుగానే అరేంజ్ చేసి ఒక బ్యాగ్ రెడీ చేసి పెట్టుకోండి. అలాగే అడ్మిట్ కార్డు కూడా ప్రతి ఒక్కరు కూడా 2 sets రెడీ చేసి, అడ్మిట్ కార్డు మీద తెలుసు కదా, ఫోటో అంటించాలి, థంబ్ ఇంప్రెషన్ వేయాలి. ఇవన్నీ మనం ఇంతకు ముందు చేసినవే కాబట్టి మళ్ళా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సంతకాలు మాత్రం ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పబ్లిక్ నోటీస్ గురించి చూసినట్లయితే దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీస్ అండి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ అండ్ ఎక్సెప్షన్ ప్రోటోకాల్ అన్నారు. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ని కూడా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు. అంటే ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, అలాగే ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది. అంటే ఫేస్ ని ఫోటో తీసి ఆల్రెడీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులో ఉన్న ఫోటో, అక్కడ తీసినటువంటి ఫోటో రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదనేది కూడా చెక్ చేస్తారు. ఏదైనా డౌట్ వస్తే మాత్రం అట్లా వాళ్ళు థరో వెరిఫికేషన్ చేస్తారు. అయితే ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసే ప్రాసెస్ లో ఒకవేళ అక్కడ డివైజెస్ ప్రాబ్లం వచ్చినా, లేదా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే సర్వర్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదా స్టూడెంట్ అంటే ఫిజికల్ గా తను పంపేసేటప్పుడు ప్రాపర్ గా ఆ మార్కింగ్స్ రికగ్నైజ్ చేయకపోయినా, ఇలాంటి సందర్భాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కానీ పూర్తి అవ్వకపోతే ఒకవేళ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేస్తారు. కాకపోతే మీరు ఏం చేయాలి అంటే, అలాంటి స్టూడెంట్స్ అంటే ఎవరికైతే బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వదో వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఫామ్ ని ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఫిల్ చేసి అక్కడ ఇచ్చేసి వెళ్ళండి. అర్థమైంది కదా? అది ఇస్తేనే వ్యాలిడ్. అది ఇవ్వకపోతే ఖచ్చితంగా మీది బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ గా వెరిఫై అవ్వాలి. అవ్వలేదు అంటే ఖచ్చితంగా అండర్టేకింగ్ ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఎగ్జామ్ రాసినా కూడా వ్యాలిడ్ కాదు, గుర్తుంచుకోండి. కాబట్టి హడావుడిగా ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళడం కాదు, బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అది అవ్వకపోతే, అసలు అవ్వటం లేదనుకోండి, వాళ్ళే చెప్తారు మీకు ప్రాబ్లం వస్తుంది, మీరు అండర్టేకింగ్ ఫామ్ ఇవ్వండి అని స్టూడెంట్ కి. అప్పుడు స్టూడెంట్ అండర్టేకింగ్ ఫామ్ ఫిల్ చేసి దాని మీద సంతకం చేసి ఇచ్చేసి వెళ్ళాలి. అర్థమైంది కదా? అయితే స్టూడెంట్స్ ని బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు, ఎవరు డిస్టర్బ్ చెయ్యరు. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవ్వరు కూడా ఈ బయోమెట్రిక్ గురించి అయితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి 5:15 వరకు జరుగుతుంది. కాబట్టి ఆ టోటల్ టైం ని కూడా మీరు ఎగ్జామ్ రాయడానికే ఉపయోగించుకోండి. కాకపోతే ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చారంటే, ఈ సంవత్సరం మనకి అటెండెన్స్ షీట్ మీద ఫోటో అంటించి అక్కడ సంతకం చేయాలి కాబట్టి స్టూడెంట్ ఆ ప్రాసెస్ కూడా లేట్ చేస్తున్నారు కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ లో. అలాంటి వాళ్ళ కోసము అంటే స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు ఈ విషయంలో. అలాంటి వాళ్ళ కోసము ఒక 15 నిమిషాలు అంటే ఓవరాల్ గా అందరికీ కూడా బెనిఫిట్ అయ్యేలాగా ఈ సంవత్సరం పెంచారు టైంని. అదే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఒకవేళ మీరు స్క్రైబ్ ని వాడుకున్నట్లయితే ఆ స్టూడెంట్స్ కి
సాయంత్రం 6:20 వరకు ఎగ్జామినేషన్ రాసే అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఎక్స్ట్రా 1 గంట 5 నిమిషాలు ఇస్తున్నారు వీళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. దయచేసి పేరెంట్స్ మీరు చేయాల్సింది వీడియోస్ వినటమే కాదండి, పిల్లలను కూర్చోబెట్టి అంటే చదువు చదవటమే కాదు, ఎగ్జామ్ రోజు పిల్లలు అక్కడ ఎలా బిహేవ్ చేయాలి, అసలు ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ముందు ఒక ప్లాన్ చేసుకోండి, పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేకాదు ఎగ్జామ్ రోజు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసినటువంటి ఐటమ్స్ ని ముందుగానే ఒక ట్రాన్స్పరెంట్ పౌచెస్ లో మీరు సిద్ధం చేసి రెడీగా పెట్టుకోండి. డ్రెస్ పెట్టుకోవాలి, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఒరిజినల్ కార్డు, ఈడబ్ల్యూటీ సర్టిఫికెట్స్, వాటర్ బాటిల్. అక్కడికి తీసుకువెళ్ళేటప్పుడు ఏమన్నా తినడానికి అంటే స్టూడెంట్ ఉదయం వెళితే సాయంత్రం దాకా అక్కడ ఉంటారు కాబట్టి అంటే ఇంక్లూడింగ్ జర్నీ కలిపి, సో అక్కడ లైట్ గా తినడానికి, అంతేగాని ఇక్కడ భోజనాలు ఏం తీసుకుని వెళ్ళదు దయచేసి. జస్ట్ మీరు బ్రెడ్ అండ్ జాము లేదా బిస్కెట్స్ ఇలాంటివి మాత్రమే తీసుకుని వెళ్ళండి. ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకుని వెళ్ళి స్టూడెంట్స్ కి వెళ్లే ముందు కూడా ఎలక్ట్రాల్ ఇవ్వండి. కొంచెం ఎనర్జీ ఉంటుంది, నీరసం రాకుండా ఉంటుంది, పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాస్తారు. అంబ్రెల్లాస్ ఇప్పుడే మీరు రెడీగా పక్కన పెట్టుకొని ఉంచుకోండి. 2 అంబ్రెల్లాస్ మినిమం ఉండాలండి స్టూడెంట్ ఒకటి. స్టూడెంట్ తో పాటు వెళ్లే పేరెంట్ కి కనీసం ఒక్కరికైనా ఒక గొడుగు ఉండి తీరాలి. అంతేగాని ఒక గొడుగు తింటే స్టూడెంట్ పేరెంట్ కలిపి వెళ్తే ఆ అడ్మిట్ కార్డులన్నీ తడిసిపోతాయి, ఎగ్జామినేషన్ కి వెళ్లే టెన్షన్ లో అనవసరంగా రిస్క్ లో పడతారు. అర్థమైంది కదా? ఈ చిన్న చిన్న పాయింట్లు అండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కడ కూడా మీకు చెప్పరు, ఇంత విపులంగా మీరు చెప్పేవాళ్ళు ఉండరు. దయచేసి ప్రతి ఒక్క చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ను కూడా నెగ్లెక్ట్ చేయకుండా వీడియోస్ చేసినప్పుడు కొంచెం ఓపిక చివరి వరకు వినండి ఏం చెప్పారు. విన్న దాన్ని మీరు పాటించండి. అర్థమైంది కదా? అలాగే స్టూడెంట్స్ కూడా పదే పదే చెప్తున్నాను, ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఇచ్చినటువంటి టైం ని వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయడానికి సద్వినియోగం చేసుకోండి. పేరెంట్స్ మీ పిల్లలకు కూడా నేను ఎలా మీకు చెప్తున్నానో అలాగే మీ పిల్లలకు మీరు చెప్పండి. ఎందుకు పేరెంట్స్ అని చెప్తున్నారంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి మీరు విని పిల్లలకి చెప్పండి విషయాలు. అర్థమైంది కదా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.